ఇంట్లో ఎవరైనా క్యాన్సర్‌తో చచ్చిపోతే ఏం చేస్తాం మనం? అమ్మో! మనకు కూడా వస్తుందేమో అనుకుంటాం. రకరకాల పరీక్షలు చేయించుకుంటాం. కాస్త జాగ్రత్త పడేవాళ్ళున్నారు. పడని వాళ్ళు కూడా ఉన్నారు కదా! ఇలాంటి ఒక సందర్భాన్ని తీసుకొని, ఆ బాధని దిగమింగుకొని కోట్లు సంపాదించిన కుర్రాడి కథ చెప్తానండి. మనం సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టోరీస్ కూడా చెప్పుకుంటున్నాం కదా! అలాంటిదే. శ్రీకాంత్ మాల్దే, ఆయన భార్య చార్మి మాల్దే. శ్రీకాంత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండి. మంచి జీతం. చార్మి ఆమేమో కెమికల్ ఇంజినీర్. ఆవిడది కూడా మంచి జీతమే. కానీ ఈ సంఘటన వాళ్ళని కలిచేసిందండి. వాళ్ళలో చాలా మార్పు తీసుకొచ్చింది. ఎందుకు క్యాన్సర్ వచ్చిందంటే పాలండి. పాలు అనంగానే మీకు తెలుసు ఇప్పుడు యూరియాతో పాటు అనేక రకాల దరిద్రాలతో పాలు తయారు చేసేస్తున్నారు కదండీ! ఈ కల్తీ ఆయన ప్రాణాలు పోవడానికి, అదే క్యాన్సర్ రావడానికి కారణమైందని చెప్పి నాణ్యమైన పాలు, స్వచ్ఛమైన పాలు అందించాలని చెప్పి వీళ్ళది గుజరాత్ అండి. గుజరాత్ అనంగానే మీకు జెర్సీ ఆవులు గుర్తొస్తూ ఉంటాయి కదా! జెర్సీ ఆవు సెలెక్ట్ చేసుకోవాలి. ఇదెందుకు 20, 25 లీటర్లు ఇస్తదండి. అంతకంటే ఎక్కువ పాలిచ్చే ఆవేమో అనుకుంటున్నారు. కాదు, గిర్ ఆవండి. మనకి నాటు ఆవులు ఎలాగో అక్కడ గిర్ అనేది లోకల్‌గా నాటు ఆవు. 10 లీటర్లే ఇస్తుంది. కానీ ఆ నాటు ఆవునే నమ్ముకున్నారు. ఆ 10 లీటర్లు ఇచ్చే కాలాన్ని పెంచారండి. మంచి సేంద్రియ ఎరువు వగైరా ఇవన్నీ ఇచ్చి. సరే, ఇంతవరకు బానే ఉంది. ఏం చేశారు అని ఒక డౌట్ ఉంటుంది కదా! కోట్లు సంపాదిస్తున్నారన్నారు. ఎలా అని డౌట్ వచ్చింది కదా! అది కూడా చెప్తానండి. మొదట్లో 4 ఆవులతో స్టార్ట్ చేశారు. ఈరోజు 100 పైనున్నాయండి. ఏంటి ప్రత్యేకత అంటే గిర్ ఆవులు దేశీయం అండి. బీటా కేసిన్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన ప్రోటీన్‌ని ఇవి రిలీజ్ చేస్తాయండి. ఏవి అన్ని రకాల నాటు జంతువుల్లో ఇది ఉంటుంది అన్నట్టు. అంటే మంచి రోగ నిరోధక శక్తి ఉంటుంది కదా! దాన్ని బాగా ప్రమోట్ చేశారండి. అక్కడితో ఆగిపోలేదు. ఆవు మూత్రం దగ్గర నుంచి, ఆవు పేడ దగ్గర నుంచి అన్నింటిని బై ప్రొడక్ట్‌గా చేయటం మొదలెట్టారు. ఈవెన్ అగరబత్తులు కూడా తయారు చేయడం మొదలెట్టారండి. అంటే చుట్టుపక్కల ఉన్న స్థానిక మహిళల్ని కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ కొంత 10, 20 మందికి ఉపాధి కల్పిస్తూ ఈరోజు 100 ఆవుల్ని సక్సెస్‌ఫుల్‌గా, ఏది ఒక పాలే కాదు, పెరుగు దగ్గర నుంచి, నెయ్యి దగ్గర నుంచి ఇక చాలా ఉన్నాయి కదా! అవన్నీ కూడా తయారు చేస్తున్నారండి. టెక్నిక్ ఏంటంటే ఆవులకి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయిస్తూ ఉంటారండి. అంటే వాటికి కూడా చాలా జబ్బులు వస్తూ ఉంటాయి కదండీ! చేయిస్తూ సేంద్రియ మేత, అంటే మేత కూడా సేంద్రియంగా ఇస్తారు. అలాగే ఆవు దూడలను సాకే విషయంలో కూడా ప్రత్యేకమైన పద్ధతులు వీళ్ళు చక్కగా ఫాలో అవుతున్నారు. కాబట్టే సంవత్సరానికి 2,00,00,000 టర్నోవర్ అండి. ఎక్కడ 2 ఆవులతో మొదలైన వ్యాపారం 2,00,00,000 టర్నోవర్. అంటే మనలో కూడా చాలామంది పాడి పరిశ్రమ చేస్తూ ఉంటారు. వెంటనే ఇక్కడ నెగిటివ్ కామెంట్లు వస్తాయి చూడండి. కాదు, మీరు కొత్తగా ఏమైనా చేస్తున్నారా? కొత్తగా ఆలోచిస్తున్నారా? లేకపోతే ఎంతసేపు వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటున్నారా? ఎంత క్వాలిటీ ఇస్తున్నారు? ఎంత నాణ్యంగా ఇస్తున్నారు? ఆలోచించండి ఒక్కసారి. ఈరోజు పాలు పోయించుకుంటున్నామే కానీ భయమేసేస్తుందండి. ఇక ప్యాకెట్ పాలు ఎలాగూ ఉంది ఆ సమస్య అనేది. సో ఈ సమస్యకి పరిష్కారం వెతకండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి.